హాయ్ బ్రదర్స్, ఆర్టికల్ 370 ఎలా వచ్చింది? 1947 బ్రిటిష్ ఇండియా రెండు దేశాలుగా విడిపోయాయి. ఒకటి భారతదేశం, రెండు పాకిస్తాన్. అప్పట్లో బ్రిటిష్ అధికారంలో లేకుండా కొన్ని రాజ్యాలు ఉండేవి. వాటిని ప్రిన్స్లీ స్టేట్గా పిలుస్తారు. అలాంటి రాజ్యంలో జమ్మూ కాశ్మీర్ ఒకటి. జమ్మూ కాశ్మీర్ రాజు హరిసింగ్. జమ్మూ కాశ్మీర్ రాజు భారతదేశంతో కానీ పాకిస్తాన్తో కానీ కలవకుండా తన రాజ్యాన్ని తనే పరిపాలించుకుంటా అని చెప్పి కూర్చున్నాడు. 1947 అక్టోబర్లో పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ మీద యుద్ధానికి వెళ్ళింది. దెబ్బకి హరిసింగ్ భయపడి భారతదేశ సైన్యం సహాయం కోరాడు. భారత ప్రభుత్వం భారత సైన్యాన్ని పంపించడానికి విలీన ఒప్పందం చేసుకుంది. అప్పుడు భారతదేశ ప్రభుత్వం సైన్యాన్ని పాకిస్తాన్ మీద యుద్ధానికి పంపించింది. అక్టోబర్ 26, 1947లో భారతదేశ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్తో విలీన ఒప్పందం చేసింది, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్. కాశ్మీర్కి ప్రత్యేక హోదా కల్పించింది. ఎందుకంటే అప్పటిదాకా స్వతంత్ర రాజ్యంగా ఉన్న కాశ్మీర్ తన సొంత కార్యకలాపాలు చేసుకుంటుండింది. దానికోసం కాశ్మీర్కి ప్రత్యేక హోదా తాత్కాలికంగా మాత్రమే ఇచ్చింది భారతదేశ ప్రభుత్వం. అది ఆర్టికల్ 370. ఆర్టికల్ 370 తాత్కాలికంగా మాత్రమే ఇచ్చిన హక్కు.